అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు ఒక టాపిక్ అనేది నేను చెప్తున్నాను. ఏంటంటే మన జీవితంలో చాలామందికి ఒక పెద్ద కల అనేది ఉంటుంది. ఏంటంటే ఒక ఇల్లు అనేది సొంతంగా ఉండాలని కోరుకుంటారు ఎవరైనా కానీ. కాకపోతే ఎటువంటి ఇల్లు తీసుకోవాలనేది ఈ సమయంలో అనేది డౌట్ అనేది వస్తుంది. కానీ ఇల్లు కొనాలనుకునే టైంలో ఎలాంటి ఇల్లు కొనాలి అనేది ఒక పెద్ద సందేహం అనేది ఏర్పడుతుంది. ఏంటంటే అపార్ట్మెంట్ ఇల్లు లేదా ఇండివిజువల్ హౌస్ తీసుకోవాలా, తీసుకోవాలనేది క్లారిటీ అనేది ఉండదు. ఈరోజు ఈ టాపిక్లో నేను మీకు పూర్తిగా డీటెయిల్స్ అనేది చెప్తాను. అపార్ట్మెంట్స్ హౌస్ బెటరా, ఇండివిజువల్ హౌస్ బెటరా, ఏది బెటరో అనేది నేను ఇప్పుడు చెప్తాను. దీనివల్ల ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. వీడియో చివరి వరకు చూడండి, ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది. అపార్ట్మెంట్స్ అంటే ఒక పెద్ద బిల్డింగ్లో చాలా ఫ్లాట్స్ అనేవి ఉంటాయి. దాంట్లో ఒక్కొక్క ఫ్లాట్లో చాలామంది కుటుంబాలు నివసిస్తూ ఉంటాయి. దీంట్లో యాక్చువల్గా అయితే అపార్ట్మెంట్స్లో చాలా అమెనిటీస్ ఉంటాయి. ఏవేవంటే సెక్యూరిటీ కావచ్చు, పార్కు, కార్ పార్కింగ్, లిఫ్ట్, స్విమ్మింగ్ పూలు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇవన్నీ ఉంటాయి. అలాగే సోషల్ ఇలా అన్ని సౌకర్యాలు ఉండడం వల్ల చాలామంది సిటీస్లో అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్లో నివసించడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలాగే స్మాల్ ఫ్యామిలీస్ కావచ్చు, వర్కింగ్ పీపుల్స్ కావచ్చు, ఎక్కువ అపార్ట్మెంట్స్లోనే నివసించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే ఎక్కువ ఫెసిలిటీస్ అనేవి బాగుంటాయి. అన్ని స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఏదైనా కానీ, వర్కింగ్ కంపెనీస్ కానీ ఏదైనా దగ్గరలో ఉంటాయి కాబట్టి అది కన్వీనియంట్గా ఉంటుంది. దానివల్ల చాలామంది స్మాల్ ఫ్యామిలీస్ కానీ, వర్కింగ్ పీపుల్ కానీ ఎక్కువ అపార్ట్మెంట్ ఫ్లాట్స్లో ఉండడానికి ఇష్టపడతారు. అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అనేది. సేఫ్టీ గురించి చెప్పాలంటే సెక్యూరిటీ బాగుంటుంది. అలాగే కార్ పార్కింగ్ కావచ్చు, పిల్లల ఏరియా, ప్లే గ్రౌండ్ ఏరియా కావచ్చు, ఏదైనా కావచ్చు, సీసీ కెమెరాసు, సెక్యూరిటీ గార్డ్స్, అలాగే ఏదన్నా ప్రాబ్లం ఉన్నా మెయింటెనెన్స్ అనేవి బాగా చూసుకుంటారు. సోషల్ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫ్లాట్ మొత్తం కేరింగ్గా చూసుకుంటారు. దానికి తగ్గ మెయింటైన్ ఛార్జెస్ చేస్తూ ఉంటారు ఆ ఫ్లాట్లో నివసించే వాళ్ళు. ఇవన్నీ అపార్ట్మెంట్స్లో అడ్వాంటేజెస్గా ఉంటాయి. మెయిన్ థింగ్ ఎక్కువ సెక్యూరిటీ అనేది ఉంటుంది. అలాగే ఫెసిలిటీస్ అనేది దగ్గరగా ఉంటాయి కాబట్టి అడ్వాంటేజెస్ అనేవి ఇవి అపార్ట్మెంట్స్కి ఉంటాయి. ఇంకా డిసడ్వాంటేజెస్కి వచ్చాకో ఎక్కువ స్పేస్ అనేది ఉండదు, ప్రైవసీ తక్కువగా ఉంటుంది, మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. దానివల్ల కొంచెము ఆ విషయంలో కొంచెము డిసడ్వాంటేజ్ అనేది చెప్పుకోవచ్చు అపార్ట్మెంట్స్ విషయంలో. ఇండివిజువల్ హౌస్ అంటే ఒక ఫ్లాట్ మీద మనకు పూర్తిగా హక్కు అనేది ఉంటుంది. దాని మీద మనం నిర్మించుకున్న ఇల్లు ఉంటుంది. పూర్తిగా మనకు దీని మీద ఫ్రీడమ్ అనేది ఉంటుంది, ప్రైవసీ అనేది ఎక్కువ ఉంటుంది, స్పేస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫ్యూచర్లో ఇన్వెస్ట్ పరంగా వాల్యూ అనేది ఉంటుంది ఆ స్థలానికి. దానివల్ల మనకి ఇన్వెస్ట్ పరంగా మంచి ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు ఇండివిజువల్ హౌస్ అనేది. అలాగే ఫ్యూచర్లో మనకు ఇన్వెస్ట్మెంట్ పరంగా వాల్యూ అనేది ఉంటుంది ఆ స్థలానికి. డిసడ్వాంటేజ్ పరంగా చెప్పుకుంటే సెక్యూరిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, మనమే చూసుకోవాల్సి ఉంటుంది. సెక్యూరిటీ పరంగా మనమే జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మెయింటెనెన్స్ బాధ్యత అంతా మన మీదే ఉంటుంది. అపార్ట్మెంట్స్లో అయితే దానికి సోషల్ వర్కర్స్ అనేది చూసుకుంటారు మెయింటెనెన్స్ అనేది. దానికి తగ్గ ఛార్జెస్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. బట్ ఇండివిజువల్ హౌస్లో మనమే మొత్తం మెయింటెనెన్స్ బాధ్యత అనేది కూడా ఉంటుంది మన మీదే. తర్వాత వచ్చి కాస్ట్ పరంగా కొంచెం స్థలానికి మనం కొంచెం ఎక్కువ కాస్ట్ అనేది ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇల్లు కట్టడానికి కావచ్చు, ఏదైనా కావచ్చు, మనమే దగ్గరుండి చూసుకోవాల్సి ఉంటుంది. కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది, కంపేర్ చేస్తే అపార్ట్మెంట్స్ కంటే ఎక్కువ పడుతుంది. అలాగే మనకు నచ్చినట్టుగా మనం ఇల్లు అనేది డిజైన్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే డిజైన్ అనేది మనకు నచ్చినట్టుగా కూడా చేసుకోవచ్చు. ఫైనల్ కంక్లూజన్ పరంగా కన్వీనియంట్గా అలాగే సెక్యూరిటీ పర్పస్ కోసం అయితే అపార్ట్మెంట్ ఫ్లాట్ అనేది బెటరు. ఇంకొకటి ఇండివిజువల్ ఎట్లా అంటే
ఫ్రీడమ్ అండ్ స్పేస్ అండ్ లాంగ్ టర్మ్ వాల్యూ కోసం, ఫ్యూచర్ వాల్యూ కోసం అయితే ఇండివిజువల్ హౌస్ అనేది బెటరు. ఫైనల్ టిప్ వచ్చి ఎక్స్పర్ట్ వాల్యూ వచ్చేసి, ఎక్స్పర్ట్స్ అనేది ఒక సింపుల్ టిప్ చెప్పారు. ఏంటంటే లివింగ్ పర్పస్ కోసం అయితే అపార్ట్మెంట్స్ ఫ్లాట్ అనేది బెటరు, లేదా లాంగ్ టర్మ్ వాల్యూ కోసం అయితే మీకు ఇది ఇండివిజువల్ హౌస్ అనేది బెటరు అనేది ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. మీకు ఏదైతే నెసరో మీ కన్వీనియంట్ బట్టి మీరు దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఇండివిజువల్ హౌస్ బెటరా లేకుంటే అపార్ట్మెంట్ ఫ్లాట్ బెటరా, మీ యొక్క కన్వీనియంట్ బట్టి మీ ఏ విధంగా లాంగ్ టర్మ్ పరంగా మీరు వాల్యూ చూస్తున్నట్లయితే మీకు ఇండివిజువల్ హౌస్ బెటరు, లేదా మీకు లివింగ్ పర్పస్ కానీ కన్వీనియంట్గా ఉండాలి, సెక్యూరిటీ ఎక్కువ ఉండాలి, అన్నీ దగ్గరే ఉండాలి, అలా ఏదన్నా ఆలోచించినట్లయితే మీరు అపార్ట్మెంట్స్ బెటర్ మీకు. లేదా మీకు ప్రైవసీ ఎక్కువ కావాలి, స్పేస్ బాగుండాలి, మీకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవాలి, మీ ల్యాండ్ అనేది వాల్యూ ఉండాలి, ఫ్యూచర్ పర్పస్గా ఇన్వెస్ట్ పరంగా ఉండాలి అంటే ఇండివిజువల్ హౌస్ అనేది బెటరు. మీ కన్వీనియంట్ బట్టి మీకు ఏది బెటర్ అనిపిస్తే అది ఆ చాయిస్ అనేది మీరు తీసుకోవచ్చు. ఓకే అండి, అంతే వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.